నేనేమంటున్నా అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు కొన్ని ఇంటి ఆనందంగా నాలుగు చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా వేస్తారు. ఏమంటే మన పిల్లలు కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళ మంత్రి ఎవరికి రాదు. ఎందుకు రాలేదు అన్నటువంటి విషయం నాకు ఆలోచన. అందరికీ వచ్చిన ఇప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడారు. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారాన్ని చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెంట ఒక టీఆర్ఎస్ పెద్ద నాయకులు నష్టం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా టీఆర్ఎస్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. కుటుంబం చేసిన పెద్ద నాయకులు ఏమంటున్నారంటే అలాగే 10 మంది పెట్టి ఆడగడ వల్ల అంశాలు సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని రాజకీయ పెద్దలు ప్రదర్శిస్తున్నారు. బాగా పెద్దగా ఇలా నాయకులు సంపాదించింది ఏంటంటే ఏం జరుగుతుందని నాకు సమాచారం నష్టం ఉంటుంది. మీరు ఏ టైంలో ఎవరిని వెళ్తారు, మనకి వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహిస్తారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారు ఎంత ఆర్థికంగా అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నాకు తీసుకున్నా గమనిస్తున్నా. నేను బలంగా గమనించుకోవడం అనుకుని మళ్ళీ వస్తున్నా. ఇవాళ కూడా మనం ఎంటర్ చేసి చేయాలని అనుకోవచ్చు. మనం ఇటువంటి వ్యాఖ్యలు చేయించి సమాధానం పంపించే పెద్దలు కదా అని దూరంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇంటికి గుర్తుంటే మనం రెండో నాయకుడు నల్గొండలో టీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన నాయకుడు ఆమెలో కానీ నా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే అలాగే ప్రోత్సహించిన ఎవరు కూడా ప్రజలు ఆలోచించారు. ఇవాళ నల్గొండ జిల్లాలో తిరిగి కూడా రావాలి. ఆయన సీటు 10 రోజులు 10 నిమిషాలు 10 రూపాయల కన్నా చివరి నిమిషంలో అనుకుంటున్న దర్శనం వచ్చింది. ఎవరు ప్రజావుగా చేయలేదు. కేసీఆర్ గారు వెళ్తున్నారు వెళ్ళేవారు అది ఆలోచించారు కదా. కేసీఆర్ గారు వెళ్తే టీఆర్ఎస్ పార్టీ ఉన్న ఏమైందని ఎవరు ప్రజలకు మనందరినీ పరిస్థితులు చేసుకోవాలి కదా. అలాగే మనం సంపూర్ణమైనప్పుడు ఉత్తమమైన మాట్లాడుకోవచ్చు. ఇంటి నాలుగు మండలంలో చెప్పినప్పుడు నిలవాళ్ళ మన పార్టీలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని మాట్లాడారు. ఎవరైతే సంబంధం టీఆర్ఎస్ అధికారంలో పెట్టిన టీఆర్ఎస్లో పెట్టి 60 మంది ఇంకా 4 మాట్లాడతారు. ఆయన ఉద్యమం చేసిన దిగువ చిన్న జనాలు చిన్నపిల్లల్లో వెళ్తున్నారు. కొత్తగా విషయాలు కలగిస్తూ తెల్లని విషయాలు అభివృద్ధి ఇవంతా చాలా మంది ఉన్నారని అనుకుంటున్నాము. అలాగే కూడా ప్రజలు వస్తారు, తెలిస్తే వ్యక్తులు వస్తారు అని బయటపడారు. అడగంగా చెప్తున్నాను ఇంకే చెప్తాను. అదే రోజున ఇంత ఇష్టంగా ఒక ఇంటి ఆడగదంగా ఇటువంటి మాట ఇందులో అనిపిస్తూ అందించకుండా ఉంటారు. తెలంగాణకి ఒక నిలబడి నేను చెప్తున్నాను. అంతర్గతంగా రాసినటువంటి ఉత్తరానికి బయటపెట్టి మొత్తం పార్టీలో కలిసిన అంశాలను బహిర్గతం చేసిన అంశాలను బహిర్గతం చేసి దాన్ని మాట్లాడడానికి పోల్చి వేసి ఇంకా మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి గ్రామాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు ప్రజలు కూడా తెలుసుకొని పట్టకుండా కానీ ఇంకా మన పార్టీకి సంబంధం లేని టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు మన పార్టీ నాయకులు నాలుగు వ్యాఖ్యలు ఏంటో వెళ్ళడానికి ఆ దగ్గర 4 ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా 10 నిమిషాలు బయటపడతాయి. 10 మంది అయితే ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ దీంట్లో ఖచ్చితంగా 72 గంటలు తీసుకురావాలన్నటువంటి మాట్లాడాను. ప్రభుత్వాన్ని మళ్ళీ ఉపయోగిస్తాను. మీరు మాకు నా బాధ చెప్తున్న అవకాశం లేదు. మీరు కాంగ్రెస్ అంటే బీజేపీ అంటే కాంగ్రెస్ అని అంటే దీంట్లో అన్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. నాకు 72 గంటలు మాట్లాడే అవకాశం లేదు. అక్కడ ముందు మొత్తంగా చేస్తాం. ఆ బాధ చేసుకుంటాం. అందుకు తీసుకురాలేదు. దానివల్ల కేంద్ర ప్రభుత్వంలో ప్రజలు పడితే శాశ్వతంగా మన ముందు తరాల తీసుకుపోవడం కూడా లాభం జరుగుతుంది. ఆ అంశాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. అట్లాంటి దినవల్ల కన్నా మామూలుగా ఉచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి కూడా
అంతేకాకుండా నాయ బ్రాహ్మణులను ఇష్టపడే విధంగా మాట్లాడితే అన్ని జిల్లాలో నాయ బ్రాహ్మణ చేయడం కూడా ఇవాళ అందరూ అడుగుతున్నటువంటి సంగతులు తెలుస్తుంది. వాళ్ళు కూడా ముందుకెళ్తారు. ఒకసారి దృష్టిలో కూడా వాళ్ళందరూ కూడా పెద్దగా పాల్గొనేలాగా మేము ప్రోత్సాహం చేస్తా ఉన్నాము. అయితే కూడా ప్రజాస్వామ్యంలో చాలా అభివృద్ధిగా మా దేశాన్ని తెలియజేస్తాము. దానికి అవకాశం కూడా మళ్ళీ ఒకసారి డిజిటల్ గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏమంటున్నాంటే మాట్లాడితే అభివృద్ధి విధంగా లేదు మాట్లాడినా అంత నుంచి అవసరం లేదు. అవసరంలో ఖచ్చితంగా పార్టీ అధిష్టానం సంతోషంగా